వర్షంకైతే మా దడి పడిపోయింది. మా ఇంటి పక్క అక్క వాళ్ళ దడి పడిపోయింది. గడ్డ చూడండి. అని కూడా తెగరిచేస్తున్నాడు. మీకు చాలాసార్లే చెప్పాను, వీడియోస్ కూడా ఉంటాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ అంతకంటే ముందు ఇయర్ కూడా అయితే ఫ్రెండ్స్ ఇక్కడ టేక్ సెట్ అయితే పడిపోయింది. రోడ్డు అడ్డంగా గొరువంతా నిండిపోయింది వాటర్తో. ఈ చెట్టు తీస్తేనే కానీ చూసారా, ఇదే అన్నమాట మన హౌస్. భలే పారుతుంది కదా వాటరు. నేను బయటకు వచ్చి వీడియో తీస్తున్నాను కానీ నాన్న తిడుతున్నాడు. అమ్మా అసలైతే అంత గాలి వేసిందో, గాలికి ఆ చెట్టు పడిపోద్దని ఎప్పుడు భయపడుతూ ఉంటాము. కానీ ఆ టేకు చెట్టు పడిపోయింది. వద్దా గొడుగు చూస్తే భయపడిపోతుంది. కానీ ఆ చెట్టు తీస్తేనే కానీ వాళ్ళ ఊరు వెళ్ళడానికి అవ్వదనమాట. అయితే ఆ భవానీ ఒక్కడైతే తీసేశాడు. ఎందుకంటే వాళ్ళ ఊరు అలాగే వెళ్ళాలి. పాపం ఒక్కడు బాగా కష్టపడి అయితే తీసాడు. తీసి అయితే వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఎవరు తీస్తారు, వచ్చిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతారేమో అనుకున్నాను నేనైతే. చాలా బాగా తీశాడు. నీరంతా వెళ్ళిపోయింది, అస్సలు ఉండదు. ఇలా అయిపోయిందన్నమాట వర్షం అయ్యాక. సాయంత్రం అవ్వడానికి అయితే చాలా టైం ఉంది. ఇంకొప్పుడు చేసేది ఏమీ లేదని చెప్పేసి అయితే సరదాగా పకోడీ వేద్దామని చెప్పేసి అయితే నేనైతే పకోడీ వేస్తున్నా. ఎప్పుడైనా మనం పకోడీ చేసుకున్నప్పుడు ఉల్లిపాయలు అయితే చాలా సన్నంగా అయితే కోసి అవి విడివిడిగా చేసుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది పకోడీ. మరీ ఎక్కువ పిండి వేయకుండా లైట్గా పిండి వేసి కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తాయి. అలా వేస్తూనే మనం దించినమ్మటే తినేస్తాం అన్నమాట. ఇలా అయితే కలుపుకోవాలి, మరీ ఎక్కువ పిండి వేయకుండా. చాలా అంటే చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో. నేనైతే వండుతూనే తినేస్తాను పకోడీ అయితే, అంత బాగా వేస్తాను. మా డాడీ కూడా పకోడీకి అయితే ఎక్కువ పేరు ఏం పెట్టడం అన్నమాట, బాగా తింటాడు. ఇప్పుడు దిగుతున్నా ఇంకా. మొన్న వెళ్ళానా నేను సచివాలయం దగ్గరలో, మరి అదే కింద పక్క, మరి గుద్దాను అనుకో. మరి మటస్ రోజు ఉదయం అయితే కొండకైతే వెళ్తున్నాము, తోటకి. దడి పడిపోయింది కదా, దడి అయితే వేయడానికి కర్రల కోసం అని వెళ్తున్నాము. అలా తోట కూడా చూద్దామని. అయితే రోడ్డు అంతా నీరు, గోదావరి కాలువలో కూడా లైట్గానే నీరు పడిందన్నమాట. అలాంటి వర్షం ఒక 5-6 సార్లు వస్తేనే మాకు గోదావరి కాలువ అయితే నిండుతుంది. అంత వర్షం రావాలి. జామకాయలు అయితే ఇన్ని తెంపేసినాము. ఎలా అయితే యథావిధిగా మళ్ళీ తుప్ప బలిసేసిందే, ఎలా అయితే యథావిధిగా మళ్ళీ తుప్ప బలిసేసింది. మళ్ళీ మనకు పనే. మేకలు వచ్చేస్తున్నాయి. లాస్ట్ ఇయర్ ఎంత నీట్గా చేసాం, మళ్ళీ బలిసేసింది. చూసారా చెట్టు. ఇక్కడ జామాయిల తోట అయితే కొట్టేశారన్నమాట. ఇక్కడికే కర్రలకు వచ్చాం. ఇంక చేసేది ఏమీ లేదు. పుల్లలు అయితే ఏరుకొని వెళ్ళిపోదామని అయితే నాన్న పుల్లలు ఏరుతున్నాడు. నేనైతే ఒక పెద్ద కర్ర అయితే కొట్టినమాట. అందుకే ఇన్ని చెమట్లు. ఈ చెట్టు అయితే కొట్టాను. చాలాసేపు అంటే టైం పట్టిందనమాట. నాన్న నేను బరువు పట్టుకొని వచ్చినప్పుడు ఇద్దరిలో ఎవరొకరు బరువు ఎక్కువైపోయింది అనుకో, ఇక్కడైతే దించుకుంటాం అన్నమాట. గొట్టు దగ్గర దించుకొని నాన్న అయితే ఇక్కడ ఉంటాడు. నేను గట్టి అవతల ఊరి దగ్గరలో ఈ బరువు పడిచేసి మళ్ళీ తిరిగి వస్తా. అప్పుడు ఉన్న బరువు పట్టుకొని నాన్న ఖాళీగా నడిచి వస్తాడు, నేను ఉన్న బరువు పట్టుకొని వెళ్తాను. అలా 2 సార్లు తిరుగుతా అన్నమాట, గోదావరి గట్టుకి ఇంటికినా. అది
ఈ గుడి దగ్గర ఇక్కడ వరకు ఏదోలా కష్టపడా లోపల నుంచి తెచ్చేస్తాము ఆ తోటల్లోంచి. ఇక్కడికైతే తెచ్చి పెట్టాను. ఇప్పుడు మళ్ళీ నేను మన తోట వరకు వెళ్ళాలన్నమాట పెద్ద కర్ర కోసం. ఇంటికి వచ్చాక అయితే స్నానం అయితే చేసి కొద్దిసేపు పడుకొని అన్నం అయితే తిని అయితే దడి కడదామని అయితే వచ్చిన అన్నమాట. ఇక్కడైతే చాలా అంటే చాలా చీమలు ఉన్నాయి. ఎర్ర చేమలు అంటారు కదా, ఆ చేమలు అయితే ఉన్నాయి. చేమల పిండి అయితే వేస్తున్నాను. అవి పోయినాకైతే నేను దడైతే కడతామన్నమాట. పుల్లలన్నీ తీసి పక్కన అయితే వేసాను. నానైతే పడుకున్నాడు, వస్తాడు కాసేపు ఆగి. చల్లాను కదా, చీమలు అయితే పోయినాయి అన్నమాట లైట్గా. ఇంకా అందుట్లో నేను డ్యాన్స్ వేసుకుంటూ అయితే ఇప్పుడు దడి కట్టేస్తాను. వస్తానన్నాడు, నాన్న కూడా వస్తాడు. నిన్నైతే కర్రలు తేలేదు కదా, మరి ఈ కర్రలతోనే అడ్జస్ట్ చేసేస్తాం. మళ్ళీ వెళ్ళినప్పుడైతే తేయడానికి అయితే ట్రై చేస్తామన్నమాట. ఎలా ఎంత ట్రై చేస్తున్నామంటే కుక్కలు వచ్చేస్తాయి లోపలికి. హనీగాడు ఉన్నాడు కదా, వాడిని కరిసేస్తాయి అన్నమాట మనం కట్టకపోతే. ఆ చీమలన్నీ ఆ చీర మీదకి ఎక్కేసాయి అన్నమాట. ఈ చీమల పిండి వాసనకు తట్టుకోలేక అలా అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట. నేనైతే గొయ్యలతో అయితే కర్రలు పాతున్నాను. నాన్న వస్తానమ్మా అంటున్నాడు. వచ్చినా రాకపోయినా నేనైతే చేసేసుకుంటా అన్నమాట. నాకేం కష్టం ఉండదు. కాకపోతే ఒకసారి బాధ అనిపిస్తుంది, అబ్బా ఎన్నిసార్లు ఇలా కట్టాలరా బాబు అనిపిస్తాయి. ఎందుకంటే నేను ఒక్క సైడ్ నుంచి కట్టుకుంటూ వెళ్తుంటే ఒక్క సైడ్ నుంచి పొడిపోతును, కొట్లు తెగిపోతును, ఏదో ఒకటి ఉంటూ ఉంటుంది. అవి అలా పడుతూనే ఉంటాయి, నేను ఇలా కడుతూనే ఉంటాను. కాకపోతే కొండకి వెళ్ళి కర్రలు తెచ్చుకోవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. నల్లా నాన్న నడవలేకపోతున్నాడు, మొయ్యలేకపోతున్నాడు, అది ఇబ్బంది అన్నమాట. నాకు కూడా ఉదయాన్నే వెళ్ళేటప్పుడు కొద్ది భయం కూడా వేస్తుంది. ఎందుకంటే మనకి ఎక్కువ పాములు కనబడుతూ ఉంటాయి అన్నమాట, స్నేక్స్. ఆ టైంలో నాన్న పాము 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 అంటాను. నాన్న అన్నీ నీకే కనబడతాయి అంటాడు అన్నమాట. ఇప్పుడైతే వచ్చారు బాబుగారు, ఏం చేద్దామోనో అంతా అయిపోయినది. ఇంకా లాస్ట్ అనమాట, ఇంకా అడ్డకర్రలు వెయ్యాలి. అప్పుడు వచ్చినాడు. ఇంకొక 2 పెండ్లు కట్టమ్మ కర్రలు తెస్తాను అంటున్నాడు. వద్దు, ఇంకా అందుట్లో కూడా కుళాయిలు వస్తున్నాయి. ఇంకా అవి పట్టుకొని ఇంకా నాకు ఈరోజు అయితే అస్సలు రెస్ట్ ఉండదు. ఉదయం 5ంటికి లేస్తా కానీ ఈరోజు ఇప్పటి వరకు రెస్ట్ లేదు. ఇంక ఇప్పుడు మళ్ళీ అన్నం తినేసి ఆవులు తీయాలన్నమాట. మళ్ళీ సాయంత్రం 6 గంటల వరకు వాటిని మేపుతూనే ఉండాలి. ఇదనమాట. వెళ్ళిపోతున్నాడు గురు. ఇలా అయితే దడి కవర్ చేసేసాం, మనకి కుక్కలు రాకుండా ఉంటాయి చాలని. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మాకు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.